వెల్కమ్ టు జనా టైమ్స్. సరసాలు చాలు జనసేన ఎమ్మెల్యే గారు అంటున్న వీణ. ఎస్, ఒకసారి ఈ వీడియో లైవ్ చూద్దాం. ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళి అయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం. రైల్వే కోడూరులో ఒక జూనియర్ అసిస్టెంట్గా ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేస్తున్న వీణాను ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ హరాస్మెంట్కి గురి చేస్తూ, అంటే పరిపాలించండి అని చెప్తూ వస్తే పాలిచ్చే తల్లులను వేధిస్తున్న ఈ జనసేన ఎమ్మెల్యేకు ఎటువంటి బుద్ధి చెప్పాలో హోమ్ మినిస్టర్ అనిత ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు, ఏమని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు తన ఎమ్మెల్యేనే, తనతో పాటు ఉండే ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యేనే ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడుతూ, అంటే పరిపాలించండి అంటే పాలిచ్చే తల్లులను వేధించమని కాదు. ఇప్పుడు ఈ వర్షన్ ఏ విధంగా వస్తూ ఉందంటే, పవన్ కళ్యాణ్కి కూడా సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో అటాక్ జరుగుతూ ఉంది. ఏ విధంగా? విత్తనం మంచిదైతేనే కదా చెట్టు మంచిదయ్యేదని చెప్పి. ఈ వీణ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆమె కూడా ఒక భర్తకు డైవర్స్ ఇచ్చినారని చెప్పి నేను తాతంశెట్టి రైల్వే కోడూరు జనసేన నేను కాల్ చేశాను. అతను కూడా చెప్పుకొని వచ్చాడు. ఆ అమ్మాయి 7 సార్లు ప్రెగ్నెన్సీ అయింది, 7 సార్లు ప్రెగ్నెన్సీ తీపిచ్చేసాడు నాకు బలవంతంగా అని చెప్పుకొని వచ్చింది. అది గైనకాలజిస్ట్ నేను కూడా ఒక మాట అడిగి కనుక్కుంటే ఆమె సూపర్ ఉమెన్ అయితేనే తప్పితే అటువంటివి జరిగే అవకాశాలు లేవని చెప్పి ఆమె చెప్పుకోరావడం జరిగింది. కానీ ఈ వీణ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే, వీణ చాలా పవర్ఫుల్ లేడీ, చాలా అకౌంట్లలో చాలా అమౌంట్ ఉంది, కావాల్సి ఉంటే ఎంక్వైరీ చేయండి అని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర కూడా చెప్పుకొని రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఒక మహిళకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను అనుభవించడం కానీ చట్టరీత్యా నేరం. మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఈరోజు స్పందించారు, ఖచ్చితంగా గట్టి చర్యలు ఉంటాయని చెప్పారు. కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఇంతవరకు కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ కానీ లేదు? ఫస్ట్ క్వశ్చన్. కేసు ఎఫ్ఐఆర్ అయితే తర్వాత ఏంది నేరారోపణలు ఏంది అనేది తర్వాత ఎంక్వైరీలు తేలుతుంది. అవేమీ ఇది కాకుండా ఒక జనసేన ఎమ్మెల్యేని కాపాడుకుంటూ రావడంలో ఎంతవరకు ధర్మం ఉందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల వీళ్ళు టెననాఫిల్లు, ఇషిలాజిత్ ఎన్ని వాడి మహిళలపైన ఎక్కువగా రెచ్చిపోవడం జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా కూడా హోమ్ మినిస్టర్ అంతగా స్పందించి వెంటనే దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఏంటంటే, వీళ్ళు చెప్పాను కదా ఇందాక, టెననాఫిల్లు, శిలాజిత్తులు వాడి ఎక్కువగా రెచ్చిపోతూ ఉండరు. దానివల్ల మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 3 సంవత్సరాల అబ్బాయిని చంపేస్తానని చెప్పుకొని రావడం, నాకు లొంగకపోతే ఈ విధంగా అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పడం అనేది చాలా వరకు దారుణం. అతను న్యూడ్ వీడియోస్ కూడా చూశారు. ఆమెను కూడా న్యూడ్ వీడియోస్లో కనపడమని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. దాదాపు 5 అభాషణలో 6 అభాషణలో చేయించారంట. ఎందుకంటే ఇది మొత్తము చాలా మంది చెప్పుకొని రావడం, ఇత్తనం మంచిదైతే కదా చెట్టు మంచిది కాదు, అది పార్టీకి ఆపాదిస్తూ ఉన్నారు. అది చాలా మంది జనసేన కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు. ఇటు కిరణ్ రాయల్ కానీ ఇటు ఈయన కానీ మంచి ఉద్దండులు తయారయ్యని చెప్పారు జనసేనలో అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే వైసీపీలో కూడా ఉన్నారు, ఆయన ఎంపీ ఉన్నాడు, ఒక అతను అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఇట్లా వైసీపీలో కూడా జరుగున్నాయి.
వీళ్ళని పరిపాలించండి రా స్వామి అంటే పాలిచ్చే తల్లులు వెనకలు పడతా ఉంటాయి. దానికి ఎవరేం చేస్తారో ఇంకా హోమ్ మినిస్టర్ గారు కొద్దిగా గమనించి చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.